అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే ఇంకొన్ని జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కుకింగ్ చేస్తా ఎందుకంటే కొన్ని వీడియోస్లో నన్ను నేనే చూసుకోలేకపోతున్నా. కామెంట్స్ కూడా అట్లనే ఉంటున్నాయి, ఫీడ్బ్యాక్స్ మా ఫ్రెండ్స్ నుంచి. నువ్వు వంట చేస్తూ మాట్లాడినప్పుడే బాగున్నాయి వీడియోస్, లైవ్గా మాట్లాడుతుంటే అస్సలు మేము నిన్ను చూడలేకపోతున్నాం, డల్గా పెడుతున్నావు ఫేస్, ఎక్స్ప్రెషన్ ఏం బాగాలేదు అని చెప్పేసి అంటున్నారు. అందుకని ఎడిటింగ్కి ఏమో నాకు అంత పెద్ద టైం ఉండట్లేదు పిల్లలతోటి. సో నేను కుకింగ్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అండ్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తా, నచ్చితే లైక్ చేయండి. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 10, ఏజ్ వచ్చేసి 18 to 42 ఇయర్స్. ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ నోటిఫికేషన్ అండి. సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే మార్క్స్, నెక్స్ట్ సర్వీస్ వెయిటేజ్ అండ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ బేస్ మీద సెలెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, పీజీ, బీఎడ్, బీపీఈడి అండ్ ఎంపీఈడి. కంప్లీట్ డీటెయిల్స్ కోసం వెబ్సైట్ని ఒకసారి విజిట్ని చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దీంతోపాటు ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి ఆర్కేపురం ఆర్మీ పబ్లిక్ స్కూలు, హైదరాబాద్, సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది. సో దానికి కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 28 సెప్టెంబర్. నెక్స్ట్ ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి ఒక పోస్టు, ప్రీ ప్రైమరీ టీచర్స్ 2, నెక్స్ట్ టీజీటీ ఇంగ్లీష్ టీచర్స్ 1 పోస్టులు వేకెన్సీ ఉంది. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెరిఫై చేయండి. మరొక నోటిఫికేషన్ వచ్చేసి నాబార్డ్లో గ్రూప్ సి పోస్టులు వేకెన్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. అప్లికేషన్స్, సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th బేస్ అనమాట. అప్లికేషన్ 2 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి, 21 అక్టోబర్ లాస్ట్ డేట్. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ జాబ్ లొకేషన్ ముంబై. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. మరొక జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ప్రైవేట్ జాబ్స్ అనమాట. అమెజాన్ కంపెనీ, మనందరికీ తెలిసిన అమెజాన్ కంపెనీలో ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఆర్ఓసి వేకెన్సీస్ ఉన్నాయి. సో స్కిల్స్ వచ్చేసి ఎక్సెల్, ఈమెయిల్ చాట్, నెక్స్ట్ వాయిస్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ. ఈ అఫీషియల్ లింక్ని కూడా, వెబ్సైట్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి అన్నీ వెరిఫై చేసుకోండి. నేను మరీ చెప్పే విషయం ఏంటంటే, మీకు ఏ జాబ్ ఉపయోగపడకపోవచ్చు, కానీ మీ చుట్టూ ఉండే పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు వెతుకుతున్న వాళ్ళు, వాళ్ళకి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ లేక ఎంతోమంది జాబ్ లేక ఉంటున్నారని నా ఒపీనియన్. మీరు ఇచ్చే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏదో ఒక దారి చూపించినట్టు అవుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, అమ్మ పెట్టకపోయినా పెట్టేళ్ళైనా చూపిస్తుందట. సో ఆ రకంగా ఆలోచించినా సరే ఈ విషయాన్ని ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే జాబ్స్ ఉన్నాయి వేకెన్సీస్ అని చెప్పేసి చెప్పండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్న అఫీషియల్ వెబ్సైట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి. మీరు కనుక స్కూల్ టీచర్ అయితే పిల్లలకి ఫ్యూచర్లో ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. కాలేజీలో లెక్చరర్ అయినా సరే మీరు పిల్లలకి కనీసం ఎన్ని ఉన్నాయి అవకాశాలు బయట అనేది చెప్పండి. ఎందుకంటే అది తెలియక చదివే పిల్లలు ఎంతోమంది ఉంటారు, చదువుకొని మధ్యలోనే చదువును వదిలేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మినిమం 10th క్వాలిఫికేషన్స్తో కూడా గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా.